మీరందరూ బాగుండాలి, మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఉండాలని మా ఉద్దేశము. వినాయక చవితికి యావరేజ్గా ఒక్కొక్క వినాయక మండపం మొత్తం మీద వినాయక చవితి పేరు మీద ఒక్కొక్క పెద్ద వినాయకుడికి యాజ్ అన్ యావరేజ్గా ఒక 5 లక్షలకు ఖర్చు పెడుతుండొచ్చు. దాంట్లో మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, మన అమ్మలు, మన అక్కలు, చెల్లెలు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఒక కాలనీలో మంచి కాలనీ బ్యూటిఫుల్ వినాయక చవితి జరుపుతున్నారు అంటే అక్కడ చెల్లెలు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. దయచేసి మీరందరూ వినాయక చవితి అంటేనే ఒక మండపం ఉంటుంది, దాంట్లో ఒక స్పీకరు, మైక్ సెట్, ఒక సెటప్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అదే సెటప్ ఉంటుంది, దాన్ని తీసి కూడా పక్కన పెడతాం. అట్లనే విధంగా అర్థం చేసుకోండి, ఒక్కసారి ఆలోచించండి. ఒక 4 కెమెరాస్ కూడా పెట్టేటట్లుండి, 4 కాకుండా కూడా మినిమం 2 కెమెరాస్ కూడా పెట్టండి. ఏదైనా ఇష్యూ అయితే ఆర్గనైజర్ ఎవరు అనేది ఫిక్స్ అప్ అవుతుంది. అక్కడికి వచ్చినాక ఎక్కడ చూసినా ఏం కనిపించదు. ఒక మన చెల్లెనోడు టీచ్ చేస్తుండొచ్చు, మన వినాయక చవితి మండపం దగ్గర కూడా వస్తుండొచ్చు, లడ్డు దొంగతనం అవుతుండొచ్చు, ఇంకేదైతుండొచ్చు, మనమే కొట్లాడుకుంటవచ్చు. దయచేసి ఆ కెమెరాల గురించి ఆలోచించండి. ఆ 11 days కూడా వెరీ ఇంపార్టెంట్. ఒక మైక్ లేకుండా నడుస్తుంది, పంతులు వస్తాడు, పూజ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఏదైనా చిన్న ఇష్యూ అయిననుకో మనం ఇమీడియట్గా ఏమంటాం, ఫస్ట్ రాగానే సీసీ కెమెరా ఏడుందని చూస్తాం. మీరు కూడా వచ్చి మా దగ్గరకు వచ్చి కెమెరా చూద్దురండి సార్ అంట. దయచేసి అర్థం చేసుకొని రిపీటెడ్గా చెప్తున్నారు, రిపీటెడ్గా ఆఫీసర్స్ అందరూ చెప్తున్నారు. మా ఆఫీసర్స్ కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేసి చెప్తున్నారు. మొత్తం రైనీ సీజన్ ఉంటుంది, కంప్లీట్ 11 days రైనింగ్ ఉన్న సీజన్స్ కూడా మనం చూసాం. వినాయక చవితి అప్పుడు కంప్లీట్ గా వర్షం వస్తుంటారు. చిన్న ప్రాబ్లం అయి చిన్న ఇష్యూ అయినా కూడా, ఒక చిన్న మనిషికి ఏదైనా, ఒక ప్రాణానికి ఏదైనా కూడా ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతారు అనేది జస్ట్ ఇమాజిన్. మొన్న రామంతపూర్లో 6 members చనిపోయారు. దాంట్లో ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, వాళ్ళకు ఉన్న పిల్లలు ఎంత సఫర్ అవుతారు, వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు, అదంతా ఎక్కడ రాకపోతుంది జస్ట్ ఇమాజిన్ చేసుకో. పోలీసులు వచ్చి ఊరికే తొందర పెడుతున్నారు, తీస్తున్నారు. ఏం సార్ మమ్మల్ని పట్టించుకో, మా ముఖం చూడమంటారు. మీరు తొందరగా వెళ్తే తొందరగా వస్తారు, తొందరగా వస్తే ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఇంట్లోకి వెళ్ళిపోతే మీరు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. అట్లా కాకుండా అర్థం చేసుకోకుండా సార్ మమ్మల్ని టార్గెట్ చేసిండు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు లక్షలు ఖర్చు పెట్టి డెకరేషన్ చేసి రాత్రి 11 గంటలకు స్టార్ట్ చేస్తే ఆడపిల్లని మనం బయటకు పంపిస్తామా? అమ్మ బయటకు వస్తారా? చూడండి ఏం లాభం చెప్పండి. మనం తాగి ఒక 20 మందిని డ్యాన్స్ చేస్తే కాదు కదా, మనం 20 మంది చందాలు వేస్తుంది కాదు కదా, మన 20 మంది కోసం చేస్తుంది కాదు కదా కానీ అంతా. దయచేసి ఎలక్ట్రికల్ విషయంలో చాలా జాగ్రత్తగా చూడండి. 1కి 2 సార్లు చెక్ చేయండి. మండపంకి ఏదైనా అయినా ఇంకేదైనా అయినా కూడా మన ప్రాణానికి ఏదైనా కూడా ఇబ్బంది అవుతుంది. ఆ తాగి ఆ తస్కర్ల మీద పండుకుంటుంటే చూస్తుంటుంటే అర్థమైతే ఏమనిపిస్తుంది, ఆ దేవుడే కాపాడుతుంటే ఏమనిపిస్తుంది. అట్లా ఒక కాలు కింద ఉంటుంది, ఒక కాలు పైన ఉంటుంది, తస్కర్ పోతా ఉంటుంది. మీరందరూ దయచేసి 1కి 2 సార్లు ఎలక్ట్రిసిటీ విషయంలో, దీపం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. పోలీసులు ఎంతగానో చెప్తున్నారంటే మీకు తెలియదని కాదు, గుర్తు చేస్తున్నాం, మళ్ళా గుర్తు చేస్తున్నాం. 1కి 2 సార్లు చెక్ చేయాలని నేను చెప్తున్నాం. ఎందుకంటే మీకు ఏం రావద్దు, మీకు ఇబ్బంది కావద్దు, మీ మండపానికి ఇబ్బంది కావద్దు, మీరందరూ హ్యాపీగా ఉండాలని మా ఉద్దేశం. ఏసీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ అందరూ డ్రైవర్లు కూడా, మీ డ్రైవరు 100% తాగి ఉండేవాడు. మీరు మార్నింగ్ నుంచి వాళ్ళతోటే ఉంటుంటారు, వాడు తాగి ఉంటాడు, డీజిల్ అయిపోతారు, రోడ్డు మీద స్టక్ అవుతుంది. ఇవన్నీ రిపీటెడ్గా మీరు చూస్తున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ వచ్చిన వాళ్ళందరూ మజాయ్ సార్ కోసము, శేఖర్ సార్ కోసం వచ్చినాము పోయినామని కాకుండా, సార్ వాళ్ళు చెప్పినట్టు, ఏసీపీ సార్ చెప్పినట్టు, ఇన్స్పెక్టర్ సార్ చెప్పినట్టు ఎవరెవరైతే వచ్చారో దయచేసి అందరూ మీరు విజిట్ చేసినప్పుడు మేము మండపం దగ్గరికి ఏదో ఒక సందర్భంలో పోతాం. పోయినప్పుడు అదే సార్ వాళ్ళు అంతగానో చెప్తున్నారు, ఆ వైర్ ఏం వైర్ వాడుతున్నారు, ఆ ప్లగ్ ఏం ప్లగ్ వాడుతున్నారు, దానికి ఎంసీబీ వాడుతున్నారా లేదా అనేది దయచేసి చెక్ చేయండి. ఆ దీపం ఏం పెడుతున్నారు, దానికి మట్టి పోసురా, ఏం పోసురు, ఏమైనా ఇష్యూ అయితే ఏదైనా పిల్లు కుక్కన వస్తే తాకితే ఏంటి సిచ్యువేషన్ అనేది జస్ట్ ఇమాజిన్ చేసి దయచేసి చెక్ చేయండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కెమెరాల గురించి అయితే ఒక 10,000 ఒక పెట్టిన వస్తాయి, లేకుంటే వైఫై కెమెరాస్ 2000 పెట్టిన వస్తాయి. మాకంటే తెలుసు, మీకు కూడా అంతే తెలుసు. వీటి గురించి అన్నిటి గురించి ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేస్తారని, పోలీసులు కోఆపరేట్ చేస్తారని, పోలీసు అందరూ మీకోసమే ఉన్నారని గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.